అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఆల్. అందరూ బాగున్నారా? ఆదిలాబాద్ అంటే మాకు ఒక ఎనర్జీ తెలుసు. ఆదిలాబాద్ అంటే జల్ జమీన్ జంగల్ దగ్గర నుండి షురు చేసి నిన్న మొన్నటి వంశీ పైడిపల్లి సార్ సినిమాలు తీసి అదరగొట్టిందాక మన ఆదిలాబాదు, మన జంగలు, మన తెల్ల బంగారు నగరం, పత్తి పంటలు ఇవన్నీ మస్తు తెలుసు మాకు. ఒక్కసారి ఆదిలాబాద్ వాళ్ళు ఆదిలాబాద్ రేంజ్లో గట్టిగా చప్పట్లు కొడితే ప్రోగ్రామ్ షూట్ చేద్దాం. అమ్మ ఇప్పుడు అనిపించింది ఆదిలాబాద్కు వచ్చినా అని. సో నేను హైదరాబాద్ నుండి వచ్చేప్పుడు అనుకున్నాను అనమాట, ఆదిలాబాద్కి వెళ్తున్నా చాలా దూరం కదా, ఎట్లుంటుందో పరిస్థితి అది ఇది అని. కానీ నాకు నాగోబా జాతర తెలుసు, ఆదిలాబాద్ పక్కనున్న జంగుబాయి జాతర తెలుసు, అట్నుండి ఇటు ప్రయాణం తెలుసు, మొత్తం ఆదిలాబాద్ అంతా చుట్టి చూశాను. కాబట్టి ఆదిలాబాద్ పబ్లిక్ ఎంత ప్రేమగా ఉంటారో అది కూడా తెలుసు. సో వన్స్ అగైన్ లతా రాజా ఫౌండేషన్ 20వ జాతీయ సేవా ధార్మిక అవార్డ్స్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం, మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు లతా రాజా ఫౌండేషన్ 20వ జాతీయ సేవా ధార్మిక అవార్డ్స్ ప్రధానోత్సవం ఇక్కడ జరుగుతుంది. 4 హేమీలైనటువంటి అద్భుతమైన అవార్డులు ఇవి. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడానికి కారణం ఒకటి చెప్తాను. అదేంటంటే పాత ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు పాత 23 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 23 జిల్లాల పేర్లతో 23 కార్యక్రమాలు నిర్వహించాలని 2016లో లతా రాజా ఫౌండేషన్ని కేకే రాజా సార్ గారు స్థాపించి ఇలా సేవా ధార్మిక అవార్డ్స్లని అందిస్తున్నారు. మరి దీని గురించి మొత్తం నేను చెప్పడం కన్నా ఒక ఏవీలో చూసేద్దాం, ఈజీగా ఉంటుంది. ఇలా వెళ్ళి అలా వచ్చే లోపల ఏవీ కూడా అయిపోతుంది. మా లతా రాజా ఫౌండేషన్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. 2017వ సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ ఫౌండేషన్ 2 తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు ఈ జిల్లాలో మీ అందరినీ కలుసుకోగలిగాం. నా జీవిత భాగస్వామి శ్రీమతి లతా రాజా నాతో కలిసి వ్యాపారంలోనూ సామాజిక సేవలోనూ వెలకట్టలేని సహాయాన్ని అందించేవారు. ఆవిడ అకాల మరణం మాకు తీరని లోటు. ఆవిడ జ్ఞాపకార్థం మానవ సేవయే ధర్మంగా భావించే మహానుభావులను గుర్తించి గౌరవించాలని లతా రాజా ఫౌండేషన్ను నెలకొల్పాం. ఈ పేరును సూచించిన వారు శాంతా బయోటెక్నిక్స్ అధినేత, మానవతావాది, పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు. నిస్సహాయ జీవితాలకు, స్పందించే హృదయాలకు మధ్య వారధిగా నిలబడటమే మా ఫౌండేషన్ ఉద్దేశం. మరువలేని సేవలు అందించే లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలను గుర్తించి నార్త్ స్టేట్స్ నుంచి ఒకరిని, సౌత్ స్టేట్స్ నుంచి మరొకరిని, మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణల నుంచి మరో 2 మొత్తంగా 4 ప్రతి జిల్లాలోనూ సత్కరిస్తున్నాం. ఉదాహరణకు పేద కుటుంబాల్లో ఉన్న చిన్నారులకు 4486 గుండె ఆపరేషన్లను జెనిసిస్ NGO ఉచితంగా చేయించారు. ఏ చదువు లేని హరికల హజప్ప గారు నిరుపేద అయిన చిన్న గుడిసెలో ఉంటూ సైకిల్పై కొన్ని మైళ్ళు ప్రయాణించి నారింజకాయలు అమ్మగా వచ్చిన డబ్బుతో కర్ణాటకలోని మంగళూరులో 1500 విద్యార్థులకు కావలసిన స్కూలు భవనాన్ని ఉచితంగా నిర్మించి ఇచ్చారు. వారిని మేము సత్కారం చేసిన కొద్ది కాలానికి భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. మరొక NGO వ్యభిచార వృత్తి నుంచి కొందరు మహిళల్ని తప్పించి వారికి జీవనోపాధి కల్పించి వారి పిల్లల్ని పాఠశాలలో చేర్పించి
వారికి మంచి జీవనాన్ని అందించారు. ఈ మంచితనానికి కొన్ని రౌడీ మూకలు వారిని ఎదుర్కొనగా వారికి ఎదురు నిలబడి కోర్టులో కేసులు గెలిచి ఈ గురియా ఇండియా ఎన్జిఓ ఎంతో విజయాన్ని సాధించింది. ఈ ఎన్జిఓ వారణాసిలో ఉంటుంది. ఇలా చెప్పుతూ పోతే కొన్ని వందల మంది సమాజానికి సేవలు అందిస్తున్నారు. అలాంటి మహానుభావుల్ని గుర్తించి మానవతావాదులైన ప్రజల ముందుకు తెచ్చి గౌరవిస్తున్నాం. ఈ మహత్తర కార్యక్రమం నిర్వహణకు మేము మా సభ్యులు ఫౌండేషన్ తరపున 3 నెలలు, కార్యకర్తలు 3 రోజులు అహర్నిశలు కష్టపడగా అవార్డు గ్రహీతలు ఎంతెంతో దూరం నుంచి వారు రావటానికి 2 రోజులు, మానవతా దృక్పథం గల అధికారులు, వ్యాపారులు 1 రోజు వెచ్చించి ఈ కార్యక్రమానికి వచ్చి తిలకించటమే కాకుండా కార్యక్రమం అనంతరం ఆ ఎన్జిఓస్కి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈరోజు మేమంతా సుమారు 100 మంది పైగా మీ నగరానికి వచ్చాం. మీ నుండి మేము చిన్న సహాయం కోరుకునేది ఏమంటే, మీ సొంత సమయాన్ని ఒక 3 గంటలు ఈ మహానుభావులైన ఎన్జిఓస్కి కేటాయించండి. వారి గొప్పతనాన్ని గుర్తించండి. వారిని గౌరవించే కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించండి. ప్రతిరోజు ఉండే టీవీ సీరియల్స్ నెక్స్ట్ డే చూసుకోవచ్చు. అలాగే మీ మనవరాండ్లని ముద్దాడేది నెక్స్ట్ డే చేయొచ్చు. కానీ ఈ గొప్ప ఎన్జిఓస్ మరలా మీకు దొరకరు. భారతదేశం నలుమూల నుంచి వచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని మధ్యలో నుంచి వెళ్ళిపోయి అగౌరవపరచొద్దు. మీరు అశాంతం తిలకించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా సంస్థ తరపున, మా ఫౌండేషన్ తరపున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ కేకే రాజా.